హలో మామ, నమస్తే. ఇదండి, ఇది ఎంపటి గ్రామం, తుంగతుర్తి మండలం ఎంపటి గ్రామంలో శివుని గుడి. ఈ గుడి వచ్చేసి 1200 సంవత్సరాల గుడి అన్నట్టు. దీని గురించి మీకు వివరాలు చెప్తాను. ఓకే, ఈ విగ్రహం వచ్చేసి కాలభైరవుడు. ఇది నాగబంధం. ఈ రెండు కలిపి నాగబంధం. ఈ రెండు వచ్చేసి నాగబంధం. రాతి ధ్వజస్తంభం 1200 నాటి రాతి గజ స్తంభం. ఇది రాయితోటి చేసిన గజ స్తంభం. ఇది వచ్చేసి బావి, మెట్ల బావి. ఇది కూడా 1200 సంవత్సరాల నాటిదే. ఈ విధంగా ఉండే మెట్లు. ఒకే రాతితోటి నిర్మించిన మూట. ఒకే రాయితోటి నిర్మించిన మూట అది. ఇది నాగబంధాలు. ఈ మూడు వచ్చేసి, ఇవన్నీ వచ్చేసి నాగబంధాలు. ఓకే, చాలా ఉండేటట, కొన్ని మిస్ అయినాయట. ఇది అమ్మవారు ఉండే. ఇప్పుడు ఆ గుడిలో వచ్చేసి అమ్మవారు ఉండేది, మానసాదేవి. అది కూలిపోవడంతో తీసుకొచ్చి లోపల ప్రతిష్ఠించడం జరిగింది. వీళ్ళు శృంగి బృంగి. ఇప్పుడు అక్కడ ఉన్న విగ్రహం వచ్చేసి అమ్మవారి విగ్రహం అక్కడ గుళ్ళు ఉండేది అన్నట్టు. అది మానసాదేవి. అది వచ్చేసి కూలిపోతుందని తీసుకొచ్చి లోపల పెట్టిరు. ఏ ఇయర్లో పెట్టిరు? అది 95లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అన్నట్టు. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ఇది ఎట్లా, ఇది కాకతీయులని ఎట్లా తెలవాలి మనకు? ఆ యొక్క సింబల్, వాళ్ళు కాకతీయులు వేసినటువంటి యంత్రం, ఆ యొక్క సింబలే వారి యొక్క నిర్మాణానికి మూలాధారం. మొత్తం పూర్తిగా రాతితో నిర్మాణం జరిగింది. ఇక్కడే ఉండవు. ఇది ఫస్ట్ అటు తీసుకో. ఏమంటారు? శిలాశాసనం. ఇది ఆలయం నిర్మించినప్పుడు వేసినటువంటి శాసనం. ఆలయం నిర్మించినప్పుడు వేసిన శాసనం. దీని మీద అన్ని రాసింది. అది ఆలయానికి సంబంధించిన చరిత్ర మొత్తం. ఇదంతా ఆలయానికి సంబంధించిన చరిత్ర దీని మీద రాసి పెట్టారు. ఇటొకటి, ఇటొకటి. కాకతీయులే కదా. ఇది కూడా అదే కాకతీయుల నాటి యంత్రం ఇది. అంటే ఆ సింబల్ ఈ సింబల్ ఉన్నాయంటే కాకతీయుల నాటి గుళ్ళు అని అర్థం, గుడి అన్నట్టు అర్థం. అంటే వాళ్ళు నిర్మించినప్పుడు వేసిన అన్నట్టు మొత్తం రాయితోటే, ప్రతి ఒక్కటి రాయితోటే.
ఇది ఒక గుడి, ఇందాక అమ్మవారు అని చెప్పినా కదా, అది గుడి. ఇది మొత్తం కూలిపోవడానికి వచ్చింది. గుడి మొత్తం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కూడా ఈ రాత్రికి పెట్టినవి కావు, మామూలుగా ఫోన్ ఎక్కి పెట్టినవి. ఈ రాతినేనా? చూడు, రాయితో చెక్కినవి ఇవన్నీ మొత్తం ఫ్రెండ్స్. ఈ గుడి ప్రతి ఒక్కటి రాయితోటే చెక్కి కట్టిందే. 1200 ఏళ్ళు అంటే అప్పుడు ఏ మిషన్, ప్రతి ఒక్కటి మిషనే. ఏ తయారు చేయాలో మిషన్ తోటి. అప్పుడు మొత్తం చేతులతోటే అది చేసేది. మొత్తం రాయితోటే. ఈ గుడి మొత్తం రాయితోటే ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఒక రాయి, ఇది ఒక రాయి, ఇట్లా స్టెప్ బై స్టెప్ రాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు, ఒకదాని మీద ఒకటి రాయి. పక్కన చెరువు ఫ్రెండ్స్, గుడి పక్కన. దీనికి, ఈ గుడికి వచ్చేసి ప్రతిరోజు ధూప దీప నైవేద్యం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ పెట్టి